రెండేళ్లుగా పాలకులు మద్యం సరఫరాదారులను ఏదో ఒక రకంగా ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కొత్త బ్రాండ్ల అనుమతి కోసం ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కానీ పర్మిషన్లు మాత్రం దొరకడం లేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బ్రాండ్ల కంపెనీల దగ్గర అమ్యాలు గుంజడం ఒక ఎత్తైతే, తమ అనుయాయులకు మార్కెట్ను దారదత్తం చేయడం మరొక ఎత్తన్నది ఇండస్ట్రీలో ఉన్న అనుమానం. లేదంటే కొత్త బ్రాండ్ల ఎంట్రీతో లిక్కర్ బిజినెస్ లో కాంపిటీషన్ పెరిగితే వచ్చే లాభాన్ని పాలకులు విస్మరించడం ఏంటి అని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అష్ట కష్టాలు పడుతున్న తమ గోడును పట్టించుకునే నాదుడే లేరని లిక్కర్ సప్లయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇదే పంతాను కొనసాగిస్తే సమ్మర్ సీజన్ లో ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎండాకాలంలో బీల్డు లిక్కర్ డిమాండ్ పీక్ లో ఉంటుందని, అప్పటికల్లా మద్యం సరఫరాదారుల బకాయిలు విడుదల చేయకపోతే వాళ్ళు సప్లై నిలిపివేస్తే చిక్కులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.